హాయ్ అండి. హాయ్, మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. ఇప్పుడు మనం చూస్తే ఆస్ట్రేలియాలో ఇండియన్స్ని ఎల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది, గొడవలు దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. గతంలో మన అమెరికాలో కూడా జరిగింది, మన ఇప్పుడు ఆస్ట్రేలియా జరుగుతుంది. అరే మన దేశం వదిలిపెట్టుకుని అక్కడ బతికే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు మన ఇండియన్స్ని ఎల్లగొడతారంటే మీరు మాట్లాడారు. ఇప్పుడు ఇతర దేశం ఏదైనా డెవలప్ అవ్వాలి అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్తేనే ఆ దేశం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇతర దేశం నుంచి ఇతర గడ్డ, ఇతర రాష్ట్రం, ఆ ఊరి పౌరుషం, ఆ ఊరి రక్తం, వేరే ఊరు, వేరే దేశం, వేరే రాష్ట్రంలో వెళ్ళి అక్కడ మేధస్సు శక్తిని చూపిస్తుంది, అంటే టాలెంట్ చూపిస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళ దేశం అనేది అక్కడికక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఒక అమెరికా అయ్యింది. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ని పట్టుకొచ్చి మన ఇండియాని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు. అలాగే యువతల దేశస్తుడు అవతలకు వెళితే ఈ గడ్డ పౌరుషం అనేది ఆ గడ్డ మీద ఉంటుంది. అక్కడ ఆధిపత్య పోరేమీ లేదు. ఇక్కడ ఉద్యోగానికే పోయాడు, అక్కడ వ్యాపారం చేసి అక్కడ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దేశాన్ని దోసుకుందామని వెళ్ళలేదు. వాడికి అదొక ఆరాటం, ఆశ. నేను ఇతర దేశంలో బ్రతకాలి, నేను ఇతర దేశంలో జాబ్ చేయాలి, నేను ఇతర దేశంలో బిజినెస్ చేయాలి, నా సొంత గడ్డ నుంచి నేను వేరే దేశానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన, ఆశతోటి వీడు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి పయనం అవుతున్నాడు, అక్కడ డెవలప్ చేస్తున్నాడు. ఈ డెవలప్మెంట్ని ఎందుకని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకని వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు? ఇన్నాళ్ళు ఆస్వాదించి ఇప్పుడు ఎందుకని గెట్అవుట్ అంటున్నారు? మరి ఇప్పుడు ఆ దేశంలో బ్రతికిన ఆ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ఊర్లు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలలో బ్రతకడానికి అలవాటు పడిన వాడు సడన్గా వాడు సొంత గడ్డకు వచ్చి సొంత ఊరిలో ఎలా బ్రతకగలడని ఇటువంటి ఎల్లగొట్టడాలు చేస్తున్నారు. అర్థం కాదు, తప్పు. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ముందుల తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కలిసి ఉండేవి. ఇక్కడ ఏదో దోచుకు తింటున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వచ్చి ఇక్కడే తింటున్నారు, ఇక్కడే చేస్తున్నారనే ఒక ప్రలోభం పడి మొత్తాన్ని తరిమి కొట్టారు. ఇక్కడ డెవలప్ అయిందే ఆంధ్రుడు కాబట్టి. ఇక్కడ రెంట్లు పెరగాలన్నా ఆంధ్రుడే, ఇక్కడ ఏదన్నా కాయాలన్నా ఆంధ్రుడే, చెట్టు కాయాలన్నా ఆంధ్రుడే, ఏదన్నా పుయ్యాలన్నా ఒక ఇతర రాష్ట్రం నుంచి, ఇతర ఊరు నుంచి ఈ ఊరు వస్తే ఈ ఊరు డెవలప్ అవుతుంది. ఇక్కడ రెంట్లు పెరిగిపోయినాయి, తినడానికి పెరిగిపోయినాయి. ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్న రేటు వేరే ఊర్లో లేదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న రేటు ఏదైనా వేరే ఊర్లో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేట్లు తక్కువ, బ్రతుకు తెరువు ఎక్కువ, అన్నీ ఉన్నాయి. ఆస్ట్రేలియా అంత అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్కటి సదుపాయాలు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కటి అందిస్తుంది. ఇక్కడ డెవలప్ చేయకుండా కంట్రీని, మన ఇండియా కంట్రీని డెవలప్ చేయకుండా ఇతర కంట్రీని డెవలప్ చేసేంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? అదే మరి కుక్కలకి బిస్కెట్లు వేయడం అంటే. ఆ దేశం వాడు ఈ దేశం కుక్కకి బిస్కెట్ వేస్తున్నాడు, ఆ బిస్కెట్ ఏదో రుచిగా ఉంది, దానికి అలవాటు పడిపోయాడు. మన ఊరు, మన ఇంటి కూర, మన ఇంటి భోజనం నచ్చదు, ఎదురింటోడు పుల్లకూర నచ్చిద్ది. అది ఎంత చండాలంగానైనా ఉండని, ఎట్టయినా ఉండని, అది ఎదురింటోడిది కదా. ఆ పొరుగింటి పుల్లకూర నచ్చిద్ది, కానీ మన సొంత ఇంటి కూర, మన సొంత ఇంటి అమ్మ నాన్న, సొంత ఇంటి పెళ్ళాం పిల్లలు ఎవరికి నచ్చడు, ఎవరికి నచ్చరు. అది ఎవరు ఒప్పుకోరు, నచ్చరని వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఎదురింటి మీద ఉన్నటువంటి ఆశ, పక్కింటోడి పెళ్ళం మీద ఉన్నటువంటి ఆలోచన, పక్క రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆలోచనలు ఇలాగే దేశాలు దాటి వెళ్ళేలాగా చేస్తాయి అన్నమాట. ఇక్కడ మన దేశంలో లేనిదేంటి, అవతల దేశంలో ఉన్నదేంటి, అదే టాలెంట్ ఇక్కడ ఉపయోగించి ఇక్కడ తీస్తే మన దేశమే డెవలప్ అవుతుంది కదా, మన రాష్ట్రాలే డెవలప్ అవుతాయి కదా. ఇప్పుడు మరి ఇక్కడ జిఎస్టీ పట్టుకొచ్చారా? ఇవన్నీ ఉన్నాయా? మరి ఆ దేశంలో ఏముంది, నా దేశం పోయావు నువ్వు, ఈ దేశంలో ఏం లేదని నువ్వు పుట్టి పెరిగిన గడ్డను వదిలేసి వెళ్ళిపోతున్నావు. వాడి చేత తరిం కొట్టించుకోవడానికా, లేకపోతే ఎందుకు? అయినా ఇప్పుడు పిల్లల్ని కూడా ఇతర దేశస్తులకి వేస్తున్నారు. కూతురు రెక్కల ఫ్లైట్ ఎక్కి వెళ్తుందని, కానీ ఆ రెక్కల ఫ్లైట్ ఎక్కడ కూలిపోతుందో తెలియదు, ఈ కూతురు ఎన్ని ముక్కలు అవుతుందో తెలియదు. కాపురం చేయడానికి వెళ్ళే ఫ్లైట్ ఎక్కడ కూలిపోతుందో తెలియదు, ఏ కొండగట్లు కొట్టుకుంటుందో తెలియదు, ఏ సముద్రంలో మునిగిపోతుందో తెలియదు, ఎక్కడ బాంబ్ బ్లాస్టింగ్ అయిపోయిన టైప్లో పేలిపోతుందో తెలియదు. అయితే ఇండియాలో ఎవరన్నా వచ్చి ఇక్కడ బతకొచ్చు, ఏదైనా సులభంగా అంటే ఇక్కడ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. మన దేశం అంత చులకన, ఇతర దేశానికి మన దేశం అంత చులకన అయిపోయింది. ఎందుకంటే మన దేశంలో పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సీఎం కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్ట్రీట్ లీడర్లు కానీ పట్టించుకునేవాళ్ళు లేరు. అదే ఈడే దేశం కూడా ఎక్కడ వచ్చి తిరుగుతున్నాడు, వీడికి వ్యాలిడిటీ ఎన్నాళ్ళు ఉందో చూడండి, వీడి వీసా ఎన్నాళ్ళు ఉందో చూడండి, పాస్పోర్ట్ ఎన్నాళ్ళు ఉందో చూడండి అని పట్టించుకునేవాడు లేడు. ఎవడ స్వార్థం వాడిదే. మన ఇండియన్ కంట్రీ వరకు ఇతర దేశాలు మొత్తం వచ్చి మన ఇండియన్ కంట్రీలో బ్రతకొచ్చు, కానీ మన ఇండియన్ కంట్రీ ప్రజలు పోయి ఇతర దేశాల్లో బ్రతకొద్దు.
మరి అమెరికా అలాగే వెళ్ళగొట్టింది, ఇప్పుడు చెప్తున్నటువంటి దేశం అలాగే వెళ్ళగొడుతుంది. ఈ రెండు దేశాలను చూసి ఇతర దేశాలు కూడా అలాగే చేస్తాయి. అందుకనే నీ గడ్డ మీదకి నువ్వు రా, నీ దేశంలో నువ్వు రా, నీ దేశంలో నువ్వు ఎవరిని పట్టుకుంటావు పట్టుకో, నీ టాలెంట్ ఇక్కడ చూపించు, నీ బిజినెస్ ఇక్కడ చూపించు, నీ పనితనం నీవు ఉన్న పుట్టి పెరిగిన గడ్డ మీద చూపించు. అంతేగాని రెక్కల ఫ్లైట్ దొరికింది కదా ఏదో అక్కడ అందని పళ్ళకి అరువులు చాచినట్లుందనమాట. నీ ఇష్టం. ఇతర రాష్ట్రం ఏంటంటే, ఇతర దేశం ఏంటంటే డబ్బు ఎక్కువ వచ్చిందని ఆశ, కానీ అక్కడ ఖర్చులు అక్కడికి సరిపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకప్పుడు హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఏదో ఇక్కడ పొడబొడిచి ఇదేదో చేద్దామని, వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడంట, అమ్మో హైదరాబాదే, వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుందంట, అమ్మో హైదరాబాదే, హైదరాబాద్ పోయి బాత్రూమ్లు కడుగుతున్నారో తెలియదు, రోడ్లు ఉడుస్తున్నారో తెలియదు, వాళ్ళు హైదరాబాద్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియదు, ఇంటి రెంట్లు కట్టుకోలేక తినడానికి లేక ఎటువంటి బాధలు పడుతున్నారో తెలియదు, కానీ అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడంట. అలాగే ఇప్పుడు హైదరాబాద్ కాస్త అమెరికా అయింది, ఆస్ట్రేలియా అయింది, న్యూజిలాండ్ అయింది, ఆఫ్రికా అయింది, ఇటువంటి దేశాలన్నీ అయినాయి అనమాట. అక్కడ ఆ పని ఏం చేస్తున్నాడు ఎవడో తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇంత చదువు చదివాడు, ఆ దేశంలో ఏదో చదువుకుందామని వెళ్ళాడు, వాడు అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తా చదువుకుంటున్నాడు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాడు ఖర్చులు మెయింటెనెన్స్లు చూసుకుంటూ హౌస్ కీపింగ్గా చేస్తున్నాడా, స్టోర్ కీపర్గా చేస్తున్నాడా, వాడి ఇంటి వరకు వాడు రాజే, కానీ దేశం దాటి వెళ్ళిన తర్వాత వాడు బంటు, ఒక పనోడు, ఒక గొడ్డు చాకిరస్తుడు. అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ వాడు హౌస్లో బాత్రూమ్లు కడుగుతున్నాడా, హౌస్ కీపింగ్ చేస్తున్నాడా, పెట్రోల్ బంక్లో చేస్తున్నాడా, రోడ్లు ఉడుస్తున్నాడా, ఇవి ఎవరికి తెలియదు. అమ్మో అమెరికాలో ఉన్నాడంట, అమ్మో ఆస్ట్రేలియాలో ఉన్నాడంట, అమ్మో న్యూజిలాండ్లో ఉన్నాడంట. ఒకప్పుడు ఇంజనీర్స్ కంటే పిల్లల్ని ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇతర దేశం పోయిన వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నారు, కానీ పిల్లల్ని చూస్తున్నారు కదా. మరి ఏం చెప్తారు ఈ రెండింటి గురించి? రెండు వేస్ట్. ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కొట్టుకున్నారు. ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్లు విషయాలలో అమ్మాయిల పేరెంట్స్ మారలేదు. ఎందుకనంటే ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్కే ఇస్తారంట. సాఫ్ట్వేర్ చేసుకుంటే రేపటి రోజు నాడు కూతురు వాడు మానవ సంతానం రోడ్డు మీద ఉంటుందని తెలియట్లా. తల్లికైనా తండ్రికైనా, అమ్మాయి తల్లికైనా తండ్రికైనా వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉంటారనే విషయం తెలియక ఇట్లా పిల్లల్ని ఇచ్చుకొని పాడు చేసుకొని లైఫ్ లాగం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మారలేదు పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు కూడా మారలేదు. ఇతర దేశాలకు ఇస్తే ఫ్లైట్లో ఎగిరిపోతారు వాళ్ళు. ఏ ఫ్లైట్ ఎక్కడ కూలిపోయిద్దో తెలియదు, ఏ ఫ్లైట్ ఎక్కడ బ్లాస్ట్ అయిద్దో తెలియదు. ఆ దేశం వెళ్ళేంత వరకే అది నమ్మకం. ఆ దేశంలో మధ్యలో ఎక్కడ బ్లాస్ట్ అయిద్దో తెలియదు. ఎవరు సార్ గ్యారెంటీ ఇస్తారా? ఎక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, కానీ ఇక్కడ ఇవ్వడానికి వాడికి ప్రెస్టేజ్ క్వశ్చన్ వస్తుంది. ప్రెస్టేజ్ వీడి ఈగో హర్ట్ అవుతుంది. వేరే హ్యాపీగా ఉండాలి. ప్రెస్టేజ్ ఏం చేసుకుంటాడు వీడు? ఈగో ఏం చేసుకుంటాడు? ఈగో నేలకేసి కొడితే 4 ముక్కలు అయింది. కానీ హ్యాపీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అమ్మాయి సంతోషంగా ఉండడం అనేది లైఫ్ లాంగ్ ఉండదు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కానీ ఇది లేదు కదా ఇక్కడ. ఇది లేకుండా ఇలా అర్హులు చేస్తున్నారు. దూరపు ఉండే ఎవరికైనా నునిపే బ్రో, దూరపు ఉండే దూరంలో ఉండే అబ్బాయి ఎంత నున్నగా ఉందనిపించింది. దాని దగ్గరికి వెళ్తే కదా ఆ రాళ్ళ దెబ్బలు తగిలేది. ఆ రాళ్ళ దెబ్బలైనా, ఎదురు దెబ్బలైనా, ఆ కొండకి కాస్తున్నటువంటి ఎండ దెబ్బ అయినా తగలాలి అంటే దాని దగ్గరికి వెళ్తేనే ఆ దెబ్బ అనేది తగిలిద్ది. చివరికి చెప్పేది ఏముంది, చెప్పడానికి ఏం లేదు. వీళ్ళ కర్మలు వీళ్ళు ఇలా తగలెట్టుకుంటున్నారు, వీళ్ళ కర్మలను వీళ్ళు ఇలాగా ఎలా మార్చుకుంటున్నారు.